నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇరిగేషన్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు భారీ ప్రణాళికలను అమలు చేయాలని అధికారులకు ఆదేశం. నెర్కట్ 2025 డైరీని ఆవిష్కరించిన మంత్రి నారాయణ. 3 రాజధానుల పేరుతో వైసీపీ అధినేత జగన్ 3 ముక్కలాట ఆడారని ఆగ్రహం. మేరీమాత చర్చ కౌన్సిల్ సభ్యులతో సమావేశమైన ఎంపీ కేశేశ్వరనాథ్. గుణదల ఉత్సవాలు విజయవాడ వైభవానికి ప్రతీక అని వ్యాఖ్య. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి రాష్ట్రాన్ని 100% కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు భారీ ప్రణాళికలను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఒకవైపు పోలవరం పూర్తి చేయడం ద్వారా 8 ఉమ్మడి జిల్లాలకు మేలు జరుగుతుందని, పోలవరంతో ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు కూడా లబ్ధి చేకూరుతుందని చంద్రబాబు నాయుడు తెలియజేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఉండవల్లిలోని తన నివాసంలో నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. గోదావరి నదిలో వరదల సమయంలో సరాసరి ఏటా 2 నుంచి 3 వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తుందని, ఈ నీటి నుంచి 280 టీఎంసీలను వరదల సమయంలో తీసుకోవడం ద్వారా కృష్ణా డెల్టాకు, రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాలతో సహా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు లబ్ధి చేకూరేందుకు కార్యాచరణ తీసుకొస్తున్నట్లుగా వివరించారు. రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు గోదావరి నీటిని బనకచెర్లకు తరలించడమే మార్గమని స్పష్టం చేశారు. అటు పోలవరం, ఇటు ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీళ్లిచ్చే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. 3 రాజధానుల పేరుతో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలాట ఆడి రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేస్తారని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ ఆరోపించారు. ఏ రాష్ట్రంలోనైనా రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందితేనే ఆ రాష్ట్రం ప్రగతి సాధిస్తుందని అన్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి నూతన విధానాలు ఈ నెల 30, 31 తేదీల్లో విడుదల చేస్తామని వెల్లడించారు. భవన నిర్మాణానికి సంబంధించి అనుమతులను సింగిల్ విండో విధానాల్లోకి వాడుకలోకి తీసుకొస్తామని అన్నారు. నగరంలోని వెన్యూ కళ్యాణ మండపంలో నేర్ఖెడ్ ఆధ్వర్యంలో 2025 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎంపీ కేశవ్, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకట్రావు, నేర్ఖెడ్ ప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒకేసారి రాజధానిలో 60,000 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. అధికారిక భవనాలు, టవర్స్ నిర్మాణం, విశాలమైన రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ రాష్ట్రంలో ఏడాదిలోగా రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతుందని అన్నారు. తద్వారా రాష్ట్రం కూడా అన్ని విధాలుగా వృద్ధి చెందుతుందని చెప్పారు. మీరు కూడా రాష్ట్రం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మంత్రి నారాయణ కోరారు. ఎంపీ కేశవ్ శివనాథ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సారథ్యంలో రియల్ ఎస్టేట్ రంగానికి పూర్వ వైభవం వస్తుందని అన్నారు. అమరావతి రాజధానిగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. జనవరి 20 నుంచి రాజధానిలో పనులు పరుగులు పెట్టడం ఖాయమని అన్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి కూడా పూర్వ వైభవం వస్తుందని తెలిపారు. ఎన్ఎస్సీ సెంటర్ను విజయవాడ సెంటర్లో నెలకొల్పాలని చెప్పారు. అమరావతిలో పనులు మొదలైతే బిల్డర్లకు, వర్కర్లకు కొరత ఉంటుందని అన్నారు. ప్రతి భవన నిర్మాణ కార్మికునికి శిక్షణ ఇచ్చేలా చూడాలని అన్నారు. ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అమరావతి నుంచి హైదరాబాద్కు అందరూ వలస వెళ్లారన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలనలో అందరూ అమరావతి వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధితో ఈ ప్రాంతం రూపురేఖలు మారడం ఖాయమని అన్నారు. నెక్స్ట్ మంత్ 15వ తేదీకి అన్ని టెండర్లు కంప్లీట్ అయిపోయి బహుశా పండగ పోయిన తర్వాత మంచి రోజు స్టార్ట్ అవుతాయి. ఆల్ వర్క్ స్టార్ట్ అవుతాయి. ఒకేసారి 64,000 కోట్లకి ఒక స్టార్ట్ అవుతాయి. ఒకేసారి ఆల్ లేఅవుట్స్ రోడ్ స్టార్ట్ అవుతాయి, ట్రంక్ రోడ్ స్టార్ట్ అవుతాయి. 5 టవర్లు 47 అంతస్తులు, 40 అంతస్తుల 5 టవర్స్ స్టార్ట్ అవుతాయి. తర్వాత అసెంబ్లీ 250 మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ స్టార్ట్ అవుద్ది. హైకోర్టు స్టార్ట్ అవుద్ది. 3,600 అధికార భవనాలు అవి కంప్లీట్ అవుతాయి. ఈ విధంగా అన్నీ ఒకేసారి స్టార్ట్ అవుతాయి. రోడ్లు అయితే ఆల్మోస్ట్ ట్రంక్ రోడ్స్ అన్నీ 1 ఇయర్లో పూర్తవుతాయి. లేఅవుట్ రోడ్స్ 2 ఇయర్స్, అధికార భవనాలు 1.5 ఇయర్, 1 ఇయర్ 1.5 ఇయరే. ఒక్క టవర్స్ మాత్రం ఏదైతే 47 ఫ్లోర్స్ 40 ఫ్లోర్స్ ఉన్నాయి మాత్రం 3 ఇయర్స్లో కంప్లీట్ అవుతాయి. ఈ విధంగా అమరావతి రాజధాని వెల్ ప్లాన్ చేస్తాం. ఇవన్నీ కూడా చేస్తామని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ నేను అందరినీ ఒకటే చెప్పేది, మీ అందరూ సపోర్ట్ ఇవ్వండి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ రియల్ ఎస్టేటు రాబోయే 1 ఇయర్లో 6 మంత్స్లో పుంజుకోవాలని, మీరందరూ బాగా డెవలప్ అయ్యి మీరందరూ రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా చేస్తే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ముఖ్యమంత్రి గారు అదే అంటారు. వాళ్ళు ఎంత బాగా బిజినెస్ చేస్తే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయం పెరిగితే దాని ద్వారా రాష్ట్రంలో సంక్షేమాలు చేయొచ్చు,
డెవలప్మెంట్ చేసి ఎప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు. కాబట్టి నేను అందరికీ ఒకటి, మీకు అన్ని విధాలా ప్రభుత్వం సహకరిస్తుంది, మీరు కూడా అన్ని విధాలా సహకరించాలని కోరుకుంటూ మీ అందరినీ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ సెంటర్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పెట్టాలని నిన్న చంద్రబాబు నాయుడు గారిని కోరటం జరిగింది. తప్పకుండా మీ ఆధ్వర్యంలో అది ఒక ఎన్ఏసీ సెంటర్ పెట్టాలి. మీలాంటి పెద్దలు దాంట్లో ల్యాబ్స్ పెట్టాలి. తప్పకుండా అందరికీ ఇవాళ నాణ్యమైన కార్మికుడు మా బిల్డర్లకు అందాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా దాని మీద అందరం కలిసి దృష్టి పెట్టి విజయవాడలో హైదరాబాదుని తలపించే విధంగా ఎన్ఏసీ సెంటర్ పెట్టి కార్మికులకు ట్రైనింగ్ ఇప్పించుకుందాం. కాబట్టి అది రాజధాని ప్రాంతంలో కానీ విజయవాడ ప్రాంతంలో కానీ ఎక్కడైనా కూడా ఈ ఎన్ఏసీ సెంటర్ హైదరాబాదులో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి భవన నిర్మాణ కార్మికుడు ట్రైనింగ్ ఇచ్చే విధంగా పెట్టాలని. రాబోయే జనవరి నుంచి 2025 రియల్ ఎస్టేట్ రంగానికి బ్రహ్మాండంగా ఉండబోతూ ఉంది. ఇవాళ ఇక్కడే కాదు అన్ని చోట్ల బాగోపోతూ ఉంది. హైదరాబాద్ నుంచి ముందు విజయవాడ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ హైదరాబాద్ వెళ్ళాయి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక హైదరాబాద్ నుంచి అమరావతి వైపు ఆంధ్ర వైపు ఇన్వెస్ట్మెంట్స్ అని వస్తూ ఉన్నాయంటే మరి ఇవాళ ఈ ప్రభుత్వం మీద నమ్మకం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నమ్మకం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. కాబట్టి ఈ గడ్డు పరిస్థితులన్నీ పోయి రాబోయే 3 రోజుల్లో రాబోయే కొత్త సంవత్సరంలో మనందరికీ బాగుండాలని హృదయపూర్వకంగా మీ అందరికీ ప్రతినిధులందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాబోయే కాలంలో ఊరు వాడ రాష్ట్రంలో ఏ ఊరు యా ఊరు లేకుండా అన్ని గ్రామాల్లోనూ రియల్ ఎస్టేట్ వాల్యూస్ పడిపోయిన పరిస్థితి గత ప్రభుత్వ 5 సంవత్సరాల ప్రభుత్వ పనితీరు నిదర్శనంగా. మళ్ళీ పతనం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గాడిలో పెడుతున్న పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. రాబోయే కాలంలో అమరావతిలో దాదాపు 40,000 కోట్లు పైబడి రాబోయే 2-3 సంవత్సరాల్లో పెట్టుబడి పెట్టే పరిస్థితి. అమరావతిలో పెట్టుబడులు పెట్టాల్సిన అందరినీ కోరుతూ, అలాగే మీరు కూడా అమరావతి పునర్నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. మేరీమాత ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన సహకారం అందించడానికి సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారని పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ వైభవాన్ని మేరీమాత ఉత్సవాలు దసరా ఉత్సవాలు చాటి చెప్తాయని ఎంపీ తెలిపారు. గుణదల మేరీమాత చర్చిలో చర్చి కౌన్సిల్ సభ్యులతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరిలో జరగబోయే మేరీమాత ఉత్సవాలపై ఫాదర్ విలియం జయరాజేలేటి కౌన్సిల్ సభ్యులతో కొన్ని అంశాలపై ఎంపీ చర్చించారు. ఇందులో భాగంగా మేరీమాతను దర్శించుకుని ఆశీస్సులు పొందారు ఎంపీ శివనాథ్. అనంతరం ఆయన మాట్లాడుతూ విజయవాడ వైభవాన్ని దసరా ఉత్సవాలు మేరీమాత ఉత్సవాలు చాటు చెప్తాయని తెలిపారు. మేరీమాత ఉత్సవాలకు ప్రభుత్వం తరపున కావాల్సిన సహాయ సహకారాలు తెలుసుకునేందుకు ఫాదర్ ని కమిటీ సభ్యులతో సమావేశం అవడం జరిగిందని తెలిపారు. టూరిజం క్యాపిటల్లో రీజనల్ టూరిజం, రిలీజియన్ టూరిజం ప్రముఖ పాత్ర వహిస్తాయని తెలిపారు. రిలీజియన్ టూరిజంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మేరీమాత ఆలయాన్ని దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేస్తారన్నారు. ఇవాళ విజయవాడ నగరానికి ప్రతిష్టాత్మకంగా ఉన్న మేరీమాత అమ్మవారి దర్శించుకుని వారి ఆశీర్వచనాలు తీసుకుని ఇవాళ మేరీమాత ఉత్సవ కమిటీ సభ్యులతోనూ ఫాదర్ గారితోనూ కూర్చుంటం జరిగింది. ఎందుకంటే విజయవాడ నగరంలో మేము చిన్నప్పటి నుంచి కూడా ఉండే ఈ విజయవాడ నగరంలో ప్రతినిత్యం కూడా మేరీమాత ఉత్సవాలు ఒక అలంకరణ ప్రాయం. మనకి దసరా మేరీమాత ఉత్సవాలే ఈ విజయవాడ వైభవాన్ని చాటింపే ఉత్సవాలు. అటువంటి ఉత్సవాల్లో రేపు ఫిబ్రవరి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి మేమేదన్నా ప్రభుత్వం తరపున మేరీమాత ఉత్సవాలకి ఎటువంటి ప్రిపరేషన్స్ రెడీ అవ్వాలని ఫాదర్ గారిని అడుగుతాం జరిగింది. వారు పెద్దలు గత ప్రభుత్వాలన్నీ కూడా మమ్మల్ని బాగా సపోర్ట్ చేసినాయి. మేము మా ప్రిపరేషన్స్లో ఉన్నాం. తప్పకుండా చిన్న చిన్న ఇష్యూల మీద ఉన్నాయి కానీ అటువంటివన్నీ తాత్కాలికమే కానీ పరిష్కరించుకుందామని అన్నాం. ఉత్సవాలు ఒక బ్రాండ్ అంబాసిడర్ ఫర్ విజయవాడ కాబట్టి దేశంలో ఉన్న భక్తులందరూ కూడా మేరీమాత అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకోవాలి అనే విధంగా ఈ ఆలయాన్ని రెడీ చేయాలనే ఫాదర్ గారిని కోరటం జరిగింది. వారు కూడా వాళ్ళ కమిటీతో డిస్కస్ చేసి తప్పకుండా ప్రభుత్వం నుంచి ఏదన్నా మేము సహాయం చేయాల్సి వస్తే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పాం. ఇవాళ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ కావాలి కాబట్టి ఎక్కువ మంది భక్తులకు వచ్చి వారికి సౌకర్యాలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా కలిగే విధంగానే ఈ ఉత్సవాలు చేద్దామని మేము అందరం అనుకుంటున్నాం. తప్పకుండా బ్రాండ్ విజయవాడ అనేది ఇవాళ మనం టూరిస్ట్ క్యాపిటల్ లాగా పెరగాలని కోరుకునే దాంట్లో రీజనల్ టూరిజం అంతేకాకుండా రిలీజియస్ టూరిజం కూడా ప్రముఖ పాత్ర పొంది రిలీజియస్ టూరిజంలో మేరీమాత అమ్మవారి దేవాలయం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇటువంటి వచ్చే కాలంలో మేరీమాత అమ్మవారికి
దేశం మొత్తం భక్తులు వచ్చే విధంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కమిటీ వారిని కోరడం జరిగింది. థ్యాంక్ యూ. అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి బ్రాహ్మణులను వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు మంత్రిగా ఉన్న నానికి తప్పుగా అనిపించలేదా అని టీడీపీ నేత బొద్దా వెంకన్న ప్రశ్నించారు. మహిళల గురించి ఇలా మాట్లాడతారా అంటూ పేర్ని నాని నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎవరిని ఎక్కించవచ్చే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి లేదని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పిన నాని ఇప్పుడు అదే జరుగుతుందని తెలుసుకోవాలన్నారు. వంశీ కొడాలి నానిలను తాను సంకరజాతి కుక్కలని గతంలో తాను తిడితే పేర్ని నాని తన మీద కేసు పెట్టాడని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ పై సినిమా తీయడానికి వర్మ పేర్ని నాని కలిసి చర్చ జరపడం వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. కట్టుకున్న భార్యను ఈ కేసులో నాని ఇరికించారని, భార్య మీద నిజంగా ప్రేమ ఉంటే గోడన్ కు తన పేరు ఎందుకు పెట్టాడో చెప్పాలని అన్నారు. కానీ పేరు నాని అసెంబ్లీ సాక్షిగా రాజకీయాలకి సంబంధం లేనటువంటి భువనేశ్వర్ గారిని అలాగే బ్రాహ్మణి గారిని నీ వైసీపీ కుక్కలు అసెంబ్లీలో మొరుగుతుంటే నువ్వు ఆ రోజు చూస్తూ ఎందుకు ఊరుకున్నావు? ఆ రోజు ఊరుకున్నా ఈ రోజైనా నువ్వు ప్రెస్ మీట్లో ఆ రోజు అసెంబ్లీలో భువనేశ్వరి గారిని అలాగనడం మాది కరెక్ట్ కాదు అని నువ్వు చెంపలు ఎందుకు వేసుకోవట్లా? సరే, భువనేశ్వరి గారిని బ్రాహ్మణి గారిని అన్నారు మా నాయకుల్ని అన్యాయంగా అని. యువగలం పాదయాత్రలో నేను శంకర జాతి కుక్కలు వంశీ కొడాలని వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు అని నేను అన్నా. అంటే వాడినంటే నీకు రోజు ఎందుకు పొడుచుకొచ్చింది? నేనేనా ఊరికే అన్నానా? ఇదిగోండి నా మీద పెట్టినటువంటి కేసు తాలూకా అతను లెటర్ ప్యాడ్ మీద, ఎవరో పేరు నాని లెటర్ ప్యాడ్ మీద నా మీద పెట్టినటువంటి కేసు. వాళ్ళంటే ఇతనికి ఎందుకు రోషం పొడుచుకొచ్చింది? పేరు నానిని మేము సూటిగా అడుగుతున్నా. నువ్వు ఇన్ఫర్మేషన్ అండ్ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద అసభ్యకరంగా సినిమా తీస్తానికి నీ దగ్గరికి ఒక బ్యాగ్ వేసుకొని వచ్చి నీ ఆఫీసులో కూర్చొని నీతో చర్చించిన మాట వాస్తవా కాదా? దానికి నీ ఇన్ఫర్మేషను అలాగే సినిమాటోగ్రఫీ మంత్రిగా నువ్వు చేసినటువంటి అక్రమాలలో భాగంగా ఉన్నటువంటి డబ్బుని కొంత రామ్ గోపాల్ వర్మకి ఇచ్చింది నిజం కాదా? ఆ రోజు చంద్రబాబు గారి మీద, చంద్రబాబు గారి కుటుంబం మీద సినిమా తీయమని ప్రోత్సహించింది నువ్వు కాదా? ఈరోజు నీ భార్య జయసుధ గారి పేరు మీద అసలు ఇప్పుడు ఇంట్లో వాళ్ళు పేరు నాని భార్య అవనియండి, నా భార్య అవనియండి, చంద్రబాబు నాయుడు గారి భార్య అవనియండి, పవన్ కళ్యాణ్ గారి భార్య అవనివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి భార్య అవనియండి, ఇంట్లో మగవాళ్ళు దేని మీద సంతకం పెట్టమంటే కళ్ళు మూసుకొని దాని మీద సంతకం పెడతారు. ఇవాళ జయసుధ గారు సంతకం పెట్టించి నువ్వు అక్రమ గొడవను అందులో బియ్యం దోచుకోవడానికి ఆమె పేరుని అసలుకి మా ప్రభుత్వం ఇరికించలేదు, అలాగే ఆఫీసర్లు ఇరికించలా, నువ్వే ఇరికించావు. జయసుధ గారిని, నీ భార్యని ఈ కేసులో ఇరికించింది నువ్వు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉండి భార్య మీద ప్రేమ ఉంటే భార్య మీద పెట్టేవాడు కాదు, నీ పేరు మీదో నీ కొడుకు పేరు మీదో పెట్టేవాడివి. భార్య పేరు మీద పెట్టి ఇలాంటి అవినీతులు, ఇలాంటి దొంగతనాలు చేస్తే ఒకవేళ ఏదన్నా అయితే ఆమె మెడకు చుట్టుకుంటుంది, కానీ నా మెడకు చుట్టుకోదని నువ్వు జయసుధ గారి పేరు పెట్టావు. నువ్వు ఇది మంచి తెలివితేటలతో పెట్టినటువంటి పేరు. 38వ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్ లో జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు పురుషోత్తం తెలిపారు. 35 క్రీడల్లో పోటీలు జరుగుతున్నాయని, వాటిలో 27 క్రీడల్లో రాష్ట్రం నుంచి 170 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఏపీ నుంచి ఒలింపిక్స్ అసోసియేషన్ ఈ క్రీడలను ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో కలిసి నిర్వహిస్తున్నామని అన్నారు. క్రీడాకారులకు అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించవలసి ఉందన్నారు. పూర్తి వివరాలు ప్రభుత్వానికి వివరించినప్పటికీ స్పందన లేదన్నారు. ఎన్డీఏ కుటుంబ హయాంలో ఇలా జరగడం గమనిస్తే సీఎం దాకా విషయం వెళ్ళలేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించాలని అన్నారు. ఈ డెహ్రాడూన్ నేషనల్ గేమ్స్ 38 ఎడిషన్ అంటే 36 ఆఫ్టర్ 7-8 ఇయర్స్ తర్వాత గుజరాత్లో జరిగింది, 22లో 23లో గోవాలో జరిగింది. ఇది 24 సంవత్సరం జరగవలసింది జనవరికి వెళ్ళింది. ఇది 38 ఎడిషన్. దీంట్లో 35 గేమ్లు ఉన్నాయి. 35 గేమ్లలో డిసిప్లైన్స్, అది టీమ్ ఈవెంట్లు కావచ్చు, ఇండివిజువల్ గేమ్స్ అయినా కావచ్చు, టోటల్గా 35.
ఈ 35లో 11 సిటీలు ఉత్తరాఖండ్లో డిఫరెంట్ సిటీస్లో జరుగుతుంది. జనవరి 28 స్టార్ట్ అవుతుంది. ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ ఓపెనింగ్ సెరమనీ ఉంది. అది డెహ్రాడూన్ మెయిన్ స్టేడియంలో జరుగుతుంది. క్లోజింగ్ సెరమనీ 2025 ఫిబ్రవరి 14న క్లోజింగ్ సెరమనీ హల్ద్వానీ అనే సిటీస్లో క్లోజింగ్ సెరమనీ జరుగుతుంది. టోటలు 18 రోజులు. ఈ 18 రోజుల పోటీల్లో ఆంధ్రప్రదేశ్కు 21 గేమ్లు సెలెక్ట్ అయింది. టీమ్ ఈవెంట్స్ ప్లస్ ఇండివిజువల్ లైక్ స్విమ్మింగు, బాక్సింగు, జూడో, టైకోండో, రెజ్లింగు, ఇలాంటి ఇండివిజువల్ గేమ్స్, షూటింగు, టైకోండో. ఇది కాకుండా మనకు టీమ్ ఈవెంట్స్లో ఆంధ్రప్రదేశ్ మెన్ అండ్ ఉమెన్ బీచ్ వాలీబాల్ సెలెక్ట్ అయింది, క్వాలిఫై అయింది అది. అలాగే ఖోఖో క్వాలిఫై అయింది టీమ్ ఈవెంట్లో. హ్యాండ్బాల్, బీచ్ హ్యాండ్బాల్ క్వాలిఫై అయింది. టీమ్ ఈవెంట్స్లో ఇవే అయినాయి. మిగతా అన్ని ఇండివిజువల్ గేమ్సే. దాదాపు 175 మంది ప్లేయర్స్ క్వాలిఫై అయ్యారు. దీంట్లో అఫీషియల్స్కి ఒక 45 నుంచి 50 మంది అఫీషియల్స్ ఉంటారు. అంటే టీమ్ మేనేజర్స్ కానీ టీమ్ కోచెస్ కానీ. ఈ మొత్తము జరపవలసింది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ బైలాస్ ప్రకారము GTCC గేమ్స్ టెక్నికల్ కండక్ట్ కమిటీ అనే ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ పూర్తిగా ఎంట్రీస్ నుంచి ఓపెనింగ్ సెరమనీ, క్లోజింగ్ సెరమనీ మొత్తం కలిసి ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో కలిసి చేసే కార్యక్రమం ఇది. కాబట్టి మొత్తం రైడ్స్ అంతా ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ మా బాధ్యత. ఈ బాధ్యత మొత్తం ఒలింపిక్ అసోసియేషన్ చేయాలి. ప్రభుత్వానికి ఎక్కడ కానీ సంబంధం లేదు. ప్రభుత్వానికి ఎక్కడ కానీ లెటర్స్ రావు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నుంచి కానీ GTCC నుంచి కానీ లెటర్స్ రావు. మొత్తం మాకు వస్తుంది, మేము జరపాలి. మాకు సహాయం చేయాలి స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు. ఏ విధంగా ఫైనాన్షియల్గా రేపు జరగబోయే క్రీడలకు మేము ఆడుకునే వస్తువులేంటి, మా యూనిఫామ్స్ ఎలా ఉండాలి, దాని ఖరీదు ఎంత, ఇక్కడి నుంచి వెళ్ళి రావడానికి 3 టైర్ AC 2 టైర్ AC అఫీషియల్స్కు ప్లస్ ప్లేయర్లకి వాళ్ళ ట్రైన్ ఛార్జెస్, కొంతమందికి ఫ్లైట్ ఛార్జెస్, ఇవన్నీ కూడా ఆనవాయితీగా ప్రభుత్వం భరిస్తుంది. కానీ గతంలో కూడా 2022లో ప్రభుత్వం భరించలేదు. మమ్మల్ని మోసగించింది. మీరందరూ నోవాటెల్ హోటల్లో చూశారు, గుర్తుంటుంది. చాలామంది సీనియర్ మిత్రులు ఉన్నారు. అప్పుడు అలా చేసింది, గోవాలో కూడా అలా చేసింది. అవి కూడా మేము ఫైనాన్స్గా కోర్టులో కేసులు ఉన్నాయి. ఈరోజు ఇంత పెద్ద బడ్జెట్తో మేము బడ్జెట్ లెటర్లు ఇచ్చాము. ప్రతి ఇన్ఫర్మేషను గౌరవనీయులు CM గారికి వెళ్ళింది, వాళ్ళ సెక్రటరీకి, స్పోర్ట్స్ మినిస్టర్కి, శాప్ చైర్మన్కు, VCMDకి బడ్జెట్ ప్రపోజల్స్ పంపించాము. అక్కడి నుంచి మాకు రిప్లై లేదు. మా పరిస్థితి ఈరోజు ఎలా ఉందంటే మేము ఎవరితో చెప్పుకోలేము. ఎందుకో తెలీదు, స్పోర్ట్స్ అథారిటీ ముందుకు రాలేదు. మాజీ మంత్రి పేర్ని నానికి నిద్రలేని రాత్రులు మొదలయ్యాయని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఆయన బినామీలకు కూడా నిద్రలేని రాత్రులు మొదలవుతున్నాయని వార్నింగ్ ఇచ్చారు. భార్యను అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన పేర్ని నాని ఓ నేరగాడు అంటూ విమర్శించారు. పోలీసులను బెదిరించేందుకే పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టారని అన్నారు. పేర్ని నాని ప్రెస్ మీట్ పై కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నేరం మగవాడు చేసినా ఆడవాళ్లు చేసినా నేరం నేరమే అవుతుందని చెప్పారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రేషన్ బియ్యం మాయం కేసులో సూత్రధారి పేర్ని నాని అని కొల్లు రవీంద్ర అన్నారు. నీ భార్యను అడ్డం పెట్టుకుని నీ భార్య ద్వారా ఇవాళ రాజకీయంగా లబ్ధి పొందాలి, లేకపోతే సింపతి పొందాలని నువ్వు అనుకుంటున్నావేమో. అది సాధ్యం కావు. ఇవాళ దీనికి సూత్రధారి పేర్ని నానినే. ఈ కేసు నుంచి తప్పించుకోలేడు 100%. ఈ గోడౌన్ ఏ రోజు కూడా మీ భార్య గారి ఇనాగ్రేషన్కి సంబంధించి కానీ మీ భార్య గారికి సంబంధించి కానీ ఎప్పుడు లేదు. నువ్వే చేసావు, నీదే బాధ్యత దీంట్లో. ఇవాళ నువ్వు చేసావు కాబట్టే తప్పించుకోవడానికి 4 రోజుల నుంచి ఊరు వదిలిపెట్టి పారిపోయి మేము డబ్బులు కట్టేస్తాం కదా మాకేం వద్దులే అని అనుకుంటా ఉన్నారు. దొంగతనం చేసిన దొంగే, డబ్బులు కడితే దొరైపోడు. మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆడవాళ్ళు గౌరవాల గురించి. ఆనాడు ఏమైంది మీకు? భువనేశ్వర్ గారి గురించి నిండు సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ఆడబిడ్డ గురించి మాట్లాడినటువంటి మాటలు ఆ నిండు సభలో మాట్లాడినప్పుడు నీ గుణం ఎక్కడ సచ్చింది? నువ్వెక్కడ సచ్చావు? వయసుతో కూడా చూడకుండా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నటువంటి ఆడబిడ్డలను తీసుకెళ్తా ఉంటే ఆ రోజు ఎక్కడ సచ్చావు? నువ్వు నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి. ఇవాళ మీ పాపం పడింది కాబట్టి ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తే గజగజ వణికిపోతా ఉన్నావే. ఇవాళ నువ్వు చెప్తా ఉన్నావు పేరు పెట్టారు మా మేనేజర్కి నాకేం సంబంధం లేదు, పేరుకే మేము మేనేజర్దే అని చెప్పి తోసేస్తున్నాం మేనేజర్ మీదకి. ఏప్రిల్లో జరిగిందని నువ్వే చెప్తా ఉన్నావు.
ఇవాళ మీ మేనేజర్ నాకు సంబంధం లేదని అంటున్నావు. లేదు మేనేజర్ని తీసుకొచ్చి కొడితే ఆయనతో బలవంతంగా మా పేర్లు చెప్పిస్తా ప్రయత్నం చేస్తున్నారంట. నువ్వు చేసిన పని అది. నువ్వు ఆ రోజున నా మీద చిన్న పిల్లలు నా పక్కన ఉండే వాళ్ళని తీసుకెళ్ళి కాళ్ళు పైకి ఏలాడేసి బట్టలు తీసి చితకబాజు బాధించి అక్రమంగా నా పేర్లు పెట్టించావు. అంతే నేను వెంటాడుతుంది. ఆ భయమే నేను వెంటాడుతుంది. కర్మఫలం మేమెవరు చేయకర్లా. కర్మఫలాన్ని ఎవరు తప్పించుకోలేరు. భగవంతుడైనా క్షమిస్తాడు కానీ కర్మఫలం క్షమించదని చెప్తారు. ఇవాళ అదే జరుగుతుంది నీ విషయంలో. అది గుర్తుపెట్టుకో. నీకు నిద్రలేని రాత్రులే స్టార్ట్ అయినాయి. నువ్వు చేసినటువంటి పాపాలు, ప్రమాణాలు, తల్లి మీద ప్రమాణం, చచ్చిపోయిన వాళ్ళ మీద ఎవరైనా ప్రమాణం చేయడం నేను ఎప్పుడు చూడలే. మీరు ఎవరైనా చూసారేమో. ఆవిడ చనిపోయి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది. వాళ్ళ తల్లి మీద ప్రమాణం అంట. అక్కడ ఏం చేయలేదని. ఆడవాళ్ళ మీద కేసులు కడతారని. నేరం ఎవరు చేసినా, ఇవాళ ఆడవాళ్ళు మర్డర్ చేస్తే కేసులు కట్టి జైల్లో కూర్చుంటున్నారు. నేరం ఎవరు చేసినా నేరమే. అది ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నేరం చేసిన వాళ్ళు నేరం కింద లెక్కే. దీంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి నువ్వే నేరగాడివి. అది గుర్తుపెట్టుకో పేరు నాని గారు. పిచ్చి ప్రేలాపనలు మాట్లాడి మేమేదో కక్ష సాధింపు చేయాలంటే మేము గవర్నమెంట్లోకి వచ్చిన ఫస్ట్ రోజే నువ్వు జైల్లో ఉండేవాడు. ఇది గుర్తుపెట్టుకో. తనపై ప్రతీకారం తీర్చుకోవాలని తన ఇంట్లో ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఏదో ఒక రకంగా నన్ను, నా భార్యను అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం మాయం కేసులు తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. ఈ విషయంలో అధికారుల కంటే సోషల్ మీడియాలో రచ్చ ఎక్కువైందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు విచారణ పూర్తి కాకముందే ఉద్దేశపూర్వకంగా తనను దొంగగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అద్దె కోసమే గోడను కట్టుకున్నామని, తప్పుడు పనులు చేయడానికి కాదని అన్నారు. సివిల్ సప్లై అధికారులు నా భార్య జయసుధాకు చెందిన గోడన్లో స్టాక్ ఉంచారు. టెక్నికల్ గా మా తప్పు లేకపోయినా నైతికంగా బాధ్యత తీసుకుంటామని చెప్పాం. ఈ కేసులో విచారణ పూర్తి కాలేదని పోలీసులు చెప్తున్నారు. ఏది తేలకముందే నేనే దొంగనంటూ కూటమి నేతలు కొద్ది రోజులుగా నాపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బియ్యం నిల్వల్లో షార్టేజీ దాని మీద గడిచిన 10వ తారీఖు నుంచి ఇప్పటి వరకు పేర్ని నాని ఒక అక్రమార్కుడిగా, నేనేదో ఉద్దేశపూర్వకంగా తప్పుడు పనులు చేశానని చెప్పని పోలీస్ ఇన్వెస్టిగేషను, డిపార్ట్మెంటల్ ఇన్వెస్టిగేషన్ కంటే కూడా మీడియా, సోషల్ మీడియా అత్యుత్సాహంతో, విపరీతమైనటువంటి రాజకీయ కక్షతో, చిలవలు పలవలుగా, పుంకాలుగా రోజు వండి వార్చుతున్నటువంటి పరిస్థితులన్నీ తెలుగు సమాజం అంతా కూడా చూస్తుంది. వాస్తవంగా దాంట్లో ఆవిడ నిర్మాణం చేసి రెంట్కి ఇచ్చినప్పటికి కూడా ఉన్నది ఒకటే గోడౌను. మా అత్తమామలు కానీ మేం కానీ, అంటే ఆలోచన ఏంటంటే వయసు 60కి దగ్గరికి వెళ్తున్నాం. రిటైర్ అయితే లేకపోతే ఏ వ్యాపకం చేయలేని, అంటే రిటైర్ అంటే ఏదైనా వ్యాపారమో లేకపోతే కాంట్రాక్ట్లో ఇంకోటో ఏదైనా వ్యాపారం చేయలేని పరిస్థితులు ఉంటే ఏదైనా రెంట్ వస్తుంది అనే ఆలోచనతో చేసినటువంటి నిర్మాణం. రెండోది ఏంటంటే పోర్టు తొందరలో పూర్తవుతుంది, ఎవరో ఒకళ్ళు వచ్చి రెంట్ తీసుకుంటారనేటువంటి నేపథ్యంలో దాన్ని నిర్మాణం చేసిన పరిస్థితులు. సాధారణంగా నేను కానీ నా శ్రీమతి గారు కానీ అసలు దాంట్లోకి వెళ్తాం అనేది, దానికి రోజు వెళ్ళి చూడటం లేకపోతే మధ్యలో వెళ్ళి చూడటం, ఇట్లాంటి డే టు డే ఆపరేషన్స్ అన్నీ కూడా మేనేజర్ని పెట్టుకుని, స్టాఫ్ని పెట్టుకుని ఆపరేషన్స్ జరుగుతున్నాయి. 26వ తారీఖున ఇందులో మాకేం పాపం పుణ్యం తెలియదు, అయినప్పటికీ కూడా గవర్నమెంట్కి ఏదైనా నష్టం జరిగితే అది ప్రజాధనం కాబట్టి వెంటనే దాన్ని భర్తీ చేయాల్సినటువంటి నైతిక బాధ్యత మన మీద ఉంటుంది. కోర్టులకి వీటికి వెళ్ళటం లేకపోతే వేచి చూడటం ఇట్లాంటి కరెక్ట్ కాదని చెప్పని, 2 ఇట్లా లోపం ఉంది అని తెలిసినప్పుడు మనమే అధికారులు కనుక ఇంటిమేట్ చేస్తే అది సదుద్దేశమే మరింది అనే ఉద్దేశంతో 26 నవంబర్న 2024 సంవత్సరం జాయింట్ కలెక్టర్ గారికి ఆవిడ ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. చెప్పారు 25వ తారీఖున ఇట్లా నాకు వచ్చి ఇంటిమేట్ చేశాడు, 26న ఇస్తున్నాను. టెక్నికల్గా మా పైన దోషం లేనప్పటికి కూడా నైతికంగా మేము దాన్ని, ఆ బాధ్యతని తీసుకుని ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు క్యాష్ కట్టమంటే క్యాష్, లేదంటే కనుక మార్కెట్లో, ఓపెన్ మార్కెట్లో స్టాకు బియ్యాన్ని పర్చేజ్ చేసి మీకు అందజేయమంటే అందజేస్తామని చెప్పని లెటర్ ఇవ్వడం జరిగింది. అంటే ఇదంతా అంటే ఏదో రకంగా శ్రీమతి జయసుధ గారిని, అట్లాగే వారిని అరెస్ట్ చేయడమే కాకుండా పేర్ని నానిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనేటువంటి రాజకీయ కక్షతో ఈ కార్యక్రమాలన్నీ
చేసుకుంటూ వస్తున్నారు. 2025 మార్చి నాటికి పోలీస్ కమాండ్ కంట్రోల్తో 1,00,000 సీసీ కెమెరాలు అనుసంధానిస్తామని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటికే 25 పైచీలుగా సీసీ కెమెరాలు నేర నియంత్రణకు వినియోగిస్తున్నామని వెల్లడించారు. గతంలో పోలిస్తే నేరాల సంఖ్య పెరుగుతుందని ఆయన వివరించారు. డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ ఈ ఏడాదిలో సైబర్ క్రైమ్ కు సంబంధించిన 916 కేసులు నమోదు చేశామని వివరించారు. మొత్తంగా 1,229 కోట్ల మేర నగదు సైబర్ నేరాల ద్వారా తస్కరించారని వెల్లడించారు. ఇలా సైబర్ నేరాల్లో సొమ్ముపోయిన వ్యవహారాల్లో గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే దాన్ని రికవరీ చేసేందుకు ఆస్కారం ఉంటుందని వివరించారు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనేది లేదని, అలాంటి కాల్స్ను విశ్వసించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొత్తగా ప్రతి జిల్లాలోనూ ఈ తరహా సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ పిఎస్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా వివరించారు. గంజాయి, డ్రగ్స్ కేసుల వ్యవహారంలో ఈగల వ్యవస్థ ప్రజలోకి బలంగానే వెళ్తుందని, వీటిని అరికట్టేందుకు విస్తృతంగా ప్రచారం కల్పిస్తామని వివరించారు. ఈ ఏడాదిలో 10,380 ఎకరాల్లో గంజాయిని ధ్వంసం చేసి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాల్సిందిగా సంబంధిత గిరిజన ప్రాంతాల వారికి సూచిస్తున్నట్లుగా తెలిపారు. స్మార్ట్ పోలీసింగ్ లో భాగంగా దేశంలోనే తొలిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో స్మార్ట్ పోలీస్ ఏఐను వినియోగిస్తున్నామని తెలిపారు. ఏలూరు పోలీసులు తొలిసారిగా దీన్ని ప్రారంభించారని, త్వరలోనే రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు దీన్ని విస్తరిస్తామని అన్నారు. 1930 కాలర్ నంబర్ ఉంది, మీకు అందరూ తెలుస్తుంది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఎన్సీఆర్పి నంబర్ అది. దీంట్లో చూసినట్లయితే మనకి సైబర్ క్రైమ్ కాల్స్ వచ్చిన దాంట్లో పెరిగింది, ఎఫ్ఐఆర్స్ పెరిగినాయి, లాస్ కూడాను 173 కోట్లు పోయిన సంవత్సరం పోతే ఈ సంవత్సరం 1,229 కోట్లు ప్రాపర్టీ పోయింది, అమౌంట్ లాస్. ఇది చాలా పెద్ద విషయం, చాలా ఎక్కువ పోతా ఉంది. ఒక్కొక్క డిజిటల్ అరెస్ట్ కేసు అయితేనేమి, సెక్స్టార్షన్ కేసు అయితేనేమి 40 లక్షల నుంచి 80 లక్షల దాకా యావరేజ్గా పోతా ఉంది. కొన్ని చోట్ల మోర్ దెన్ 1 crore కూడా పోయింది ఒక్కొక్క కేసులో. సో ఈగిల్ ఒకటి ఫామ్ చేయడం జరిగింది. అదేవిధంగా మీకు చూసారు స్టాటిస్టిక్స్ కనిపిస్తాం, మీకు ఎంతమంది అరెస్ట్ చేసాం. 52,000 కిలోలు గాంజాని సీజ్ చేయడం జరిగింది. 15 ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ అరెస్ట్ చేసాం. 21 మంది మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మల్టీ స్పెక్ట్రల్ డ్రోన్స్, అంటే మామూలుగా డ్రోన్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ కాకుండా ఈ డిఫరెంట్ స్పెక్ట్రమ్స్తో రావటం వలన ఏ ఆకు ఉంది, ఏ కలర్ ఉంది, ఏమిటి దాని ప్రకారం ఇది గంజాయి అవటానికి అవకాశం ఉంది అని చెప్పి మా డ్రోన్ ఫోటోగ్రఫీ వాళ్ళు తెలిసే అవకాశం ఉంది. అదేవిధంగా శాటిలైట్ డేటా కూడా అనాలిసిస్ చేస్తూ ఉన్నాము. ఎప్పటికప్పుడు జాతీయ సంస్థలతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోతో కూడా టచ్లో ఉండి, అదేవిధంగా ఇంటర్స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకోవడం వాళ్ళతో చేస్తూ ఉన్నాం. సుమారు 10,000 ఎకరాల గంజాయి క్రాప్ని డిస్ట్రాయ్ చేసే ఈ మధ్యకాలంలో. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది ఆల్మోస్ట్ లెస్ దాన్ 100 acresకి వచ్చిందని చెప్తా ఉన్నారు. 10,837 ఎకరాల్లో ఆల్టర్నేట్ క్రాప్కి సంబంధించి సీడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ గాంజా సాగులో ఉన్నటువంటి కొంచెం ఎక్కువ సాగు చేస్తున్నటువంటి 350 మంది కుటుంబాలని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడం జరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో 25,000 కెమెరాలు పబ్లిక్ని ఎంకరేజ్ చేసి పోలీసు వాళ్ళు పెట్టించిన కెమెరాలు ఇవే. 25,000 కెమెరాలు పెట్టడం జరిగింది. దీని ద్వారా ఇన్సిడెంట్స్ అయితేనేమి సస్పెక్ట్స్ని 2,434 మందిని ఐడెంటిఫై చేయడం, తర్వాత 1,189 కేసులు డిటెక్టెడ్ జరిగింది. ఈ మధ్యకాలంలో చిన్న కేసులు కూడాను సీసీటీవీ కెమెరాలు వాడుకోవడం ద్వారా 2-3 ఎగ్జాంపుల్స్ మీకు రెసిపీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో వీటిని విస్తృతంగా వాడుకుంటా ఉన్నాం. అదేవిధంగా డ్రోన్స్ తీసుకున్నట్లయితే ఇంతకుముందు ఉన్న డ్రోన్స్ కన్నా ఇంతకుముందు 53 డ్రోన్స్ ఉంటే ఇప్పుడు 118 డ్రోన్స్ పెంచడం జరిగింది. అదేవిధంగా వీటిని క్రౌడ్ మేనేజ్మెంట్కి కానీ శాంతి భద్రత విషయంలో కూడా డిప్లాయ్ చేస్తా ఉన్నాం. 1,376 సార్లు ప్రతి చోట ఈ మధ్య వాడుతూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ముగిసినటువంటి 2 days బ్యాక్ ముగిసిన భవానీ దీక్షలకు అయితేనేమి, అంతకుముందు ఉన్నటువంటి దసరా ఉత్సవాలకి, కార్తీక మాసంలో ప్రతి ఆల్మోస్ట్ ఎవ్రీ వేపీ బందోబస్తు కూడా వాడుతూ ఉన్నాం. దానివల్ల డ్రోన్ ఉపయోగం కూడా బాగా పెరిగింది. డ్రోన్ ఈజ్ ఆల్వేస్ అ ఫోర్స్ మల్టిప్లైయర్. అంటే ప్రతి చోటకి మనిషి వెళ్ళలేని చోటకి ఒక హిల్లాక్లో ఏం జరుగుతుంది. విద్యుత్ భారాల పాపం వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిదే అని పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. గత 5 ఏళ్లతో విద్యుత్ ఉత్పత్తి సంస్థలను జగన్ రెడ్డి నిర్వీర్యం చేస్తారని విమర్శించారు. విద్యుత్ కొనుగోలు పేరుతో హిందూజాకు 1,400 కోట్లు ముట్టజెప్పి కేబీహెచ్పీలో 10 ఎకరాల జగన్ బినామీలు కొట్టేస్తారని ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ విద్యుత్ రంగంలో 50,000 కోట్లు జగన్ అప్పులు పెట్టారని విమర్శించారు. ఒక విద్యుత్ రంగంలోనే జగన్మోహన్ రెడ్డి 1,29,500 కోట్లు నష్టాన్ని పెట్టి వెళ్లారని అన్నారు.
2014-2019లో చంద్రబాబు నాయుడు పాలనలో మిగులు విద్యుత్ ఉత్పత్తి చేసి జగన్ చేతిలో పెట్టి వెళ్లారని మండిపడ్డారు. ఏపీని లోటు విద్యుత్ నుంచి మిగులు విద్యుత్తుగా మార్చారని అన్నారు. పోలవరం 2021లో పూర్తి చేసి ఉంటే విద్యుత్ ఆదా అయ్యేదని తెలిపారు. హిందూజాకు 1400 కోట్లు జగన్ అప్పనంగా ఇచ్చారని ఆయన ఆరోపించారు. 23 మిలియన్ యూనిట్లు లోట్లో ఉంటే అటువంటి పరిస్థితుల్లో 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. వచ్చి 2019 కల్లా మిగులు రాష్ట్రాన్ని విద్యుత్ మిగుల్లోకి తీసుకొచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెడితే ఈరోజు ఏ విధంగా విద్యుత్ వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోయి ప్రజల మీద లక్షల కోట్ల భారం ఏ విధంగా పడుతుందో ఓసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. 5 సంవత్సరాల గత ప్రభుత్వ పరిపాలనలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు 32,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద వేసిన విషయాన్ని మరి ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని చెప్పేసి మనం చేస్తాను. హిందూజాకి సప్లై చేయని కరెంటుకి కేవలం వారి చేతకానితల మూలంగా 1,400 కోట్ల రూపాయలు విద్యుత్ ఉత్పత్తి చేయకపోయినా కూడా వీళ్ళ నిర్వాహకం మూలంగా విద్యుత్ని తీసుకోపోవటం మూలంగా కొన్ని తప్పు నిర్ణయాలు చేయటం మూలంగా 1,400 కోట్ల రూపాయలని హిందూజాస్కి చెల్లించారు. దానివల్ల ఏమి లాభం జరిగిందో తెలుసా? ఆనాటి పెద్దలకి కూకట్పల్లిలో 10 ఎకరాలు భూమిని ట్రాన్స్ఫర్ చేశారని చెప్పేసి అందరూ చెప్పుకుంటూ ఉన్నారు ఆ రోజుల్లో. అంటే అటువంటి అవినీతి స్వార్థపూరిత చర్యల మూలంగా ఈరోజు ప్రజలపై భారం పడుతుందని చెప్పేసి మనం చేస్తాను. సెకీ ద్వారా ఏదైతే పవర్ కొన్నారో, సోలార్ పవర్ కొన్నారో దాంట్లో 1,750 కోట్ల రూపాయలు ఇంటికి ముట్టిని అని చెప్పేసి అమెరికా కోర్టులు చెప్తున్నాయి, అమెరికా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ చెప్తా ఉన్నాయి. 3,850 కోట్ల భారం పడే విధంగా వేరే రాష్ట్రాల నుంచి సోలార్ పవర్ కొనడానికి అగ్రిమెంట్ చేసుకునే విషయం మొత్తం 30 ఏళ్లలో కనుక ఆయన చేసిన తప్పుడు నిర్ణయం మూలంగా భారం చూసుకున్నట్టయితే 1,00,000 కోట్ల రూపాయలకు పైగా ప్రజల మీద భారం పడే పరిస్థితి కలిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇరిగేషన్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు భారీ ప్రణాళికలను అమలు చేయాలని అధికారులకు ఆదేశం. నెర్కట్ 2025 డైరీని ఆవిష్కరించిన మంత్రి నారాయణ. 3 రాజధానుల పేరుతో వైసీపీ అధినేత జగన్ 3 ముక్కలాట ఆడారని ఆగ్రహం. మేరీమాత చర్చ కౌన్సిల్ సభ్యులతో సమావేశమైన ఎంపీ కేశేశ్వరనాథ్. గుణదల ఉత్సవాలు విజయవాడ వైభవానికి ప్రతీక అని వ్యాఖ్య. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.